ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తాను. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి. రాజుగోడు వానని చెప్పి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోయాడు. నా కొడుకుని ఏం చేయాలి? నా కొడుకునే ఈసారి రాని నా మడ్డగడు పలకనోడుతా అసలు. ఏం పని ఇక్కడ? ఏం పని మీద ఇక్కడ? లేమిలే పదంలే ఇంటికే. నేను చెప్తూనే ఉన్నాను నేను చెప్తున్నాను నీకు. ఆ రాజు కూడా వదిలితే ఎంగతాడు మరి నిన్ను, వెళ్ళిపోతాడు మరి నీ మాటకి వీలు వీడమని చెప్తున్నానే నేను. ఎన్నా నువ్వా? ఎండ్లా నువ్వేం చెప్తానే ఉన్నావ్యా? నేనే ఎనలేదా? నేనే కదా ఎదవనా? ఎనకపోయి లేపని అన్నాడు, ఆటం చేసేసాడు. బాబాకు అని చెప్పి ఒట్టోడే వేపించుకున్నాడు చేత. ఆ ఒట్టి తీసి ఒకటి గట్టి మీద దిగుంటాడులే. నీ మాట వింటాడు మూడా. నా మాట సొంతంగా పెళ్లి చేసుకో. ఇంటి బాగా నాకు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసి పాద్యాంగా వాడు వచ్చేలాగా పిల్లకాయలు కానీ పాద్యాంగా నేను బా. ఓ రమ్మను గబాన్ అమ్మాయినా చూసి వెళ్ళిపోతాం మేమా. నాకు బలి పనులు ఉన్నాయా చాలా, ఇప్పుడు అసలే బిజీ నేనా. వాయిదాలు ఉన్నాయి నాకు, వాయిదాలు వస్తువులన్నీ దెంక రావాలి నేనా. చాలా మంది కట్టకుండా ఎగదిగేస్తున్నారా. రమ్మనా మేము అట్ట నచ్చంలే అమ్మాయికి. నాకెంత అదృష్టం లేదు కానీ గబాన్ రమ్మను చూసి వెళ్ళిపోతాం మేము. ఒరే తొందరపడు బాహరు నువ్వా, వస్తుంది కానీ అమ్మాయా. ఆ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా ఏంద్ర నా మడిలో వడ్డీ వ్యాపారమా? వడ్డీ వ్యాపారమా ఏంది అదే? అదే వాయిదా వ్యాపారమా? వండాసా అయ్యా నువ్వు రమ్మనయ్యా అమ్మాయినా, ఈ నిలవలేడా? సరే పిలుస్తానున్నాడే. ఓ మే సత్య, మే సత్య రామ్యా. ఎవరు వీళ్ళల్లా పెళ్లి కొడుక? బొయ్యేడు పెళ్లి కొడుక? వీడికి మెడకాయ తక్కువ ఉందా? ఒరే సరేలే. ఏమయ్యా నచ్చిందట అబ్యా నా కూతురా? చెప్పాబ్యా ఏం గొమ్ము కూసొస్తాడు బాట. ఏంది ఆ మాట అన్నావా? మీ కూతురు అంద నాయన సరిగ్గా ఉందా? సాయిపాలు ఉన్నట్టుందా అమ్మాయ్యా? అబ్బా మో నేను ఏమైనా చేసుకుంటామా. కట్నం గిట్నం అడిగారనుకో మీ ఇద్దరు కూరేసిపోతే అంగత. అది ఆ ఏమైనా చేసుకుంటా నేను. మీరేమని అనుకోండి. అమ్మా పెళ్ళికి కూడా ఎంత టైం పెట్టుకోండి. నేను టక్కన జరిగిపోవాలి పెళ్ళి. ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో అడగను ముందు. నాకేమి ఇష్టమే కానీ నీతో ఒక 2-4 మాటలు మాట్లాడాలి నేను. ఊరి చివరిన గుడి సముద్రం వచ్చిన ఆడకరా నీతో మాట్లాడాలి ఒక రవ్వ. ఈ నా కొడుకు నాకు అత్తట్టు చెప్పాలి అర్థం కావట్లా. ఆ రాజుగోడి విషయం ఏడు చెప్పాలి అర్థం కావట్లా. అబ్బా బాగుందండి లొకేషన్, చాలా బాగుంది. మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా? అవును పిలిచారు ఎందుకో చెప్పండి, ఏంది విషయం? ఇప్పుడు నేను ఒక ఇష్టపడినంత ముందు వాడి పేరు వచ్చి రాజు. వాడు చేపలు పడుతుంటాడు. వాడుండి వాడు కథ చెప్తే ఏంటా నువ్వా? మా ఇద్దరి మధ్యలో ఏం జరిగింది చెప్తా ఇను. బా తీసి దీని కూడా తీసి నాకు తెలుసులే నా గతి వేస్ట్ గతి అని. నేను చెప్పలా, నేను ఎన్ని సంబంధాలకు బాగాలేదా? ఎవడు నన్ను ఇష్టపడి బా సరే ఉండరా చెప్పేదేనరా ముందు చెప్పేదేనరా. వాడు నన్ను మోసం చేసి తెంగాడు. పెళ్ళి అయితే నేనే చేసుకుంటా నేను. పెళ్ళి మాత్రం నేనే చేసుకుంటా. నన్ను నమ్ము, నేను ఒక విషయం చెప్తా. దాన్ని నేను ఫస్ట్. సరే చెప్పొస్తే ఇంకెందుకు దూరం వచ్చినప్పుడు చెప్పు, ఏదో ఒకటి ఏం మందులు చెప్పు. నాకు నచ్చితే ఉంటాను అంటే దింగేస్తాడు నుంచి చెప్పు. ఇప్పుడు వాడు సముద్రంలోకి పాని అని మాట ఇచ్చాడు నాకు. ఆ మాట దాటేసి మళ్ళీ ట్రైన్ ఎక్కేసి తెంగాడు. వాడు వస్తే 3 మాటలు చెప్పాలా. నాకు పెళ్ళి అయిపోయింది, నీ మీద నాకు ఎట్లాంటి ప్రేమ లేదు, నేను నిన్ను మర్చిపోయాను, ఈ 3 ముక్కలు చెప్పేసి నీతో పెళ్లి చేసుకుంటా. అట్టేదో బాగా ఇంట్రెస్టింగ్ ఉందా? ఫస్ట్ నుంచి చెప్పకూడదా? ఇన్నే దానికి బాగుందా? నేను అదేగా చెప్తున్నది. ఇక ఎన్రా నాయన ఫస్ట్ అంటుంటే చూపించేస్తున్నా పో చూడు. హలో బుజ్జితేలే ఓ బుజ్జితేలే ఏంది ఏమి మాట్లాడట్లేదు? బుజ్జితేలే మాట్లాడియా? ఏడికి రవాటు నరుస్తున్నావా? సూగోసిన మేకలాగా వల్ల ఎంట నీకేమో నా మధ్య సముద్రం మీద తెంగుతున్నావు. ఏడు దిగులు సస్తున్నది నేను. నెలకొకసారి గుట్టుకొస్తావు. నాతో మాట్లాడారంటే ఆడు ముందు ఆగిపోయి ఆడ ఫుల్ అయిపోతావు. నీతో పనులు కాదు నాయన. అట్టనబాకే బుజ్జితేలే ఏం బుజ్జితేలే నువ్వా? ఇంకొక్క నెలాగే బుజ్జితేలే ఇంటికి వచ్చేస్తున్నా. నేను మందే బుజ్జితేలే, ఇంకొక్క నెలాగే బుజ్జితేలే ఇంటికి వచ్చేస్తాను తెల్లా. ఇంటికి వచ్చి రాజు నీ మీద బాగా దిగులుగా ఉంది నాకు. ఇంటికి వచ్చి రాజు కూడి నీళ్ళు తినలేకపోతున్నావు, నీసు అసలు తినలేకపోతున్నాను రాజు. ఇంటికి వచ్చి రాజు ఉండలేకపోతున్నాను. బుజ్జితేలే నువ్వు చెప్పినట్టుగా ఇంటికి వచ్చేస్తాలయ్యా, ఇంటికి వచ్చేస్తాలే, దిగులు పడబాకయ్యా. ఇంకొక్క నెలాగే ఇంటికి వచ్చేస్తానా. మందేనే ఇంకా డబ్బు కట్టదబ్బు తెచ్చేస్తానే. ఉండే బుజ్జితేలే ఉండే. రారా పడవ దెంగతుందా? వీడు ఫోన్ నమ్మ చౌరు రాగానే బుజ్జితేలు మెంటల్ నమ్మంట. హెచ్చరా
పడవ దింగుతుందా యాంద్రి నీదా ఉండే సరే బుజ్జి తెల్లేత్యా ఇంకోటి పిలుస్తాను పడవ దింగేస్తాను లోపలికి ఇంకొన్ని ఎలాగో వచ్చేస్తలే సరే త్యా ఉంటా దిగులు పెట్టుకోబాక చాలా రోజులకి మన ఊరికి వచ్చామా అబ్బాయి అబ్బాయి ఇంక లేట్ చేయకూడదు వెళ్ళిపోవాలరా ఎమ్మికాడికి సత్యకాడికి పోయేసి వస్తాను ఉండరా ఏడుండ్రా ఊరు పాబాకుండ్రా లెక్కలు చూసుకొని పోతూ ఉండరా పాబాకుండ్రా రే రే ఒరే వాయిన్నమస్ ఈయన ఆడే బట్టలు అయిపోయి ఏడేసిన బట్టలే వీడిని దేవుడు రాజు కూడా రావాలి దేవుడు రాజు రావాలి అమ్మయ్యా వచ్చేసాడు రాజు ఏం రాజు బాగున్నావా ఏడంటే మేము మాటలా రామే పోదామా ఆడకు బానే బుజ్జితెల్లే 9 నెలలు నేను లేకుండా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు బుజ్జితెల్లే అర్థం కావట్లేదు నాకు బుజ్జితెల్లే నేను ఉంటున్నానే 9 నెలలా అందుకే కదా నేను అప్పుడప్పుడు సొప్ప దేగలు పెడుతుంటాను నేను నాకు లేదు నాకుంటుంది దిగులు నీకుండదు నా మీద నేనేవాడా 9 నెలలు నా మాట నీ తినకుండా ఉండాలి నీ కోసం నీకేం అవ్వకూడదని నువ్వేమంటే మొక్క చెక్క బాగా ఎర తెంగుతున్నావు తనబాకే బుజ్జితెల్లే ఇక నేను వచ్చేసానే బుజ్జితెల్లే ఈ 3 నెలలు నీసు నా మొక్కల కాడికి తినా పాయా ఈరోజు రెస్టారెంట్కి పోదామా కక్కిన దాకా తిన నువ్వు ఆ గొంతులో ఏలు పెట్టిన దాకా తినా దాని ఏముందా వాటని పోయినసారి కూడా రెస్టారెంట్ తీసుకుపోతే రాంబాబు కొని తెంకొచ్చావు నీ ఫుడ్ నా ఫుడ్ వాడే ఎర తెంగాడు నా మాట వాడిని మస్ట్ని పిలవబాక తలకాయ నిప్పి నా మట్టుడు నీ ఫ్రెండ్ అయితే అయ్యాడు కానీ ఏంది మీద పందులు తిన్నట్టు తింటున్నారు ఇద్దరా ఏం నాకు అసలు ఏం ఉండిచ్చేటట్లేరు ఇద్దరా నాయన భలే ఓలుకున్నారు మేము మీరా బుజ్జితెల్లే ఏం బుజ్జితెల్లే నువ్వు పంది కింద అన్నమాట నా ప్లేట్ తీసుకొని సాగుదేంగా గమ్ముకుంటారు చెప్పు నువ్వు బిల్లు కట్టేసిరా మూసుకొని ముందు ఇంకొక 2 ప్లేట్లు తెంకరా ఆకలి తెంగుతుంది నీసు లేకుండా నేను ఉండలేను 3 నెలలు ముక్కల కాడికి ఎర తెంగిన దాకా నేను ఉండలేను 9 నెలలు నామంట కూడి నీళ్ళు లేకుండా సముద్రంలోకి పోయి ఏట చేసుకుని చేపలు పట్టుకుని సంపాదించుకొస్తే ఈ రెస్టారెంట్లో వీళ్ళిద్దరు కాదు ఇంకా తట్టున్నారు డబ్బులు ఏం చేస్తావు నామంట బా చాలా రోజులు అయిపోయింది మా ఊరు బ్యాంక్ షాప్కి చూసి నేనా బా 3 అంశాలు వేయాలి నాయన నా 9 నెలలు ఒళ్ళు నొప్పులు బా మా వాడు వస్తున్నాడా ఓ ఏమంటే వచ్చావా ఊరే వాడు ఎవడో నా కొడుకోడు నన్ను దెంగలు పెట్టాడు నా మాట నేనేదో నా మాకు సొక్క దెంగ తాగేసి ఓడి కాడకపోతే వాడు నన్ను సాగు దెంగలను చూశాడు రా వాడు మన జాతిని అవమానించాడు నా కొడుకోడు యాసగా మాట్లాడాడు నా కొడుకోడు సాగు దెంగలరు పెడతాట ఏం చేస్తావు నువ్వు ఎందుకు పోయావు ఓడి జోలికి 9 నెలలు సముద్రంలో ఉన్నామే ఈ బ్యాంక్ షాప్ కొడుకు వచ్చి ఒక సొక్క దెంగ తాగేసి గుద్ద మూసుకొని ఇంట్లో పోయి పొనుకొని సతాయించుకుందామని లే ఓడి గుద్దలో ఎందుకు పెట్టిన ఏళ్ళు నువ్వేంద్ర నన్ను దెంగలు పెడుతున్నావా మరి మనోడు అని నీకు చెప్తే నువ్వు కూడా నన్ను దెంగలు పెడుతున్నావు ఎందుకు నా మడ్డని పోరా సరేలే ఏడవబాక పెద్దోడివి గాడిదినట్టున్నావు ఏడిస్తే బాగుండదు ఉండు ఏమన్నాడా ఉన్నా కొడుకు ఫ్లాష్ మ్యాన్ పోయినాడు కొట్టినాడు కొడతాడు నా కొడుకు నుండి పాత్రుండు ఏడు నా కొడుక అంటే నా మాట ఎగ్గాడు పడిపోతావు నా కొడక అవమానిస్తాను ఉంటా మా జాతినే మా బాబాయ్ని అవమానిస్తావు నువ్వు అరికేస్తా నా కొడక ఆ ముసలేని మా మీదకి వచ్చాడు తొగుకా మమ్మల్ని జావు దింగడ్రా కర్ర తీసుకొని నువ్వు ఆయన తరపున వచ్చావు కదరా నా మాట ఆయన మమ్మల్ని జావు దింగడ్రా ఏంద్రు నువ్వు బలి తప్పు నీదైనా ఆయనదైనా ఆయన మా బాబాయ్ ఆయన ఏడ్చుకుంటూ వచ్చి నాకు సమాధానం చెప్పాడు అందుకే ఫ్లాష్ మ్యాన్ వచ్చినట్టు తనిపోద్ది ఇంకా ఏం చేస్తావు నువ్వు నా జోలికి రా బాక ఎవరు అనుకున్నారు తండేలు నేను సాగు దెంగేస్తా అది ఉరు తండేలు మన దిగిన సినిమా అదిదా వాళ్ళలాగే యాక్షన్ చేస్తున్నావు నువ్వు తెలీదనా నాకా తండేలు ఇది నువ్వు ఈ ఎపిసోడ్లు అన్నీ చూడాలంటే పాటలకు వస్తాయి ఈ వీడియోలు చూసుకో సబ్స్క్రైబ్ చేసుకో మీరు కూడా ఫ్రెండ్స్ ఫన్నీ మ్యాట్ 2 అనే అకౌంట్ని మీరు ఇదే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తా ఉన్నాడు వీడియోలో